సరే. రుణపడి ఉండటం అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. మనకి తెలిసిన రుణము అనంటే ఎవరికన్నా అప్పు తీసుకున్నప్పుడు దాన్ని చెల్లించటం రుణము అనుకుంటాం. దాన్ని చెల్లించటానికి తపన పడుతూ ఉంటాం. అప్పులుంటే తీర్చుకోవటానికి. అది నిరంతరం మనని బాధిస్తూ ఉంటుంది. అప్పుంది చెల్లించాలి, అప్పుంది చెల్లించాలి. అలాగే తల్లిదండ్రులు, అత్తమామలు వీళ్ళు మనని కని పెంచారు. తర్వాత కాలంలో పెళ్ళయ్యి అత్తగారింటికెళ్ళినప్పుడు ఆమె కనుసన్నలలో ఒదిగి జీవితాన్ని నేర్చుకోవటం ప్రారంభిస్తాం. తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోనియన్నీ అత్తగారింట్లో నేర్చుకుంటాం. జీవితం అనే పాఠాలు. ఎందుకు అంటే అక్కడి నుంచి జీవితం ఒక ఒత్తిడి విధంగా ఉంటుంది. అంటే సంసారము అనేది ఒక అనుభవ జ్ఞానాన్ని మనకి అందిస్తుంది జీవితంలో. అనేక అనుభవ జ్ఞానాలని తీసుకుంటూ ఉంటాం. అలాంటి మనము ఈ రుణం తీర్చుకోవాలి అన్న ఆలోచన చేసినప్పుడు మన చుట్టూ ఇప్పుడు చెప్పాం. తల్లిదండ్రులు, అత్తమామలు, స్నేహితులు అని చెప్పాం. కానీ పుట్టగానే బిడ్డ పుట్టగానే ఏమి తీసుకుంటుంది? శ్వాస. శ్వాస తీసుకుంటుంది పుట్టగానే మొట్టమొదటిగా. మరి అలాంటి శ్వాసించినప్పుడు ఈ భూ ప్రపంచం మీద జీవిస్తూ ఉన్నప్పుడు మరి గాలి, భూమి వెలుగు లేనిది జీవించలేం. అంటే సూర్యకాంతి, వేడి లేనిది జీవించలేం. అంటే మన జీవితంలో మన ఒంట్లో ఉన్నయ్యే గాదు బయట గూడా ఆహార ఉత్పత్తి కోసం. అలాగే తెలివితేటలు లేనిది జీవించలేం. ఇవన్నీ పంచభూతాలతో బిగినవుతుంది మనకి. అలాగే ప్రకృతి ప్రకృతి మీద ఆధారపడి ఉంటాం. ప్రకృతి మీద, ప్రకృతిలో ఉన్న అనేక సంపద మీద మనం ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. ప్రాపంచికంగా ఎంతోమంది ఆలోచనలు, ఎంతోమంది తెలివితేటలు, ఎంతోమంది కనుక్కున్నయి, ఎంతోమంది మనకంటే ముందుగా ఆవిష్కరింపబడిన అనేక వస్తువులని, అనేక తెలివితేటల్ని మనం పుస్తకం చదవాలి అంటే ఎవరైనా రాసి ఉండాలి. మనం అన్నం తినాలి అంటే ఎవరైనా పండించి ఉండాలి. ఎంతోమంది సాగు చేస్తే గాని పంటలు అందరికీ అందవు. మరి నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, అత్తమామలు వీళ్ళే కనపడుతున్నారు. మరి ఆహారం తినేటప్పుడు ఎన్ని రకాలు తింటున్నామో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు
ఆ! అలాగే గ్యాసు ఉత్పత్తులు భూమి లోపల ఉండి నుంచి నిక్షేపాలు, ఆహారము అంటే ప్రకృతి మీద ఆహారం కోసం. మరి ఈ ప్రకృతి మీద ఆహారము అడవుల్లో దొరికినయే తింటున్నామా అంటే కాదు. ఎంతోమంది మనకి తినే ఆహారంలో అనేక ఉత్పత్తులని ఎంతోమంది సేద్యం చేస్తే గాని మనం తినే ఆహారంలో ఉన్న అనేక రకాలు రావటం లేదు. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు. మరి ఇంతటితోటే ఆగిపోయిందా రుణం? మనమందరము అనేక ఇళ్లల్లో, అనేక రకాల ఇళ్లల్లో జీవిస్తూ ఉన్నాం. అనేక మందిని ఉపయోగించుకొని ఇల్లు, ఇంటి నిర్మాణాన్ని, ఇంటి నిర్మాణానికి కావలసిన కట్టుబడికి కావాల్సిన మెటీరియల్స్‌ని మరలా కొండల నుంచి రాళ్ళని, మట్టి నుంచి ఇటుకలని, భూమిలో అనేక మూలకాలు దొరికే దాని నుంచి సిమెంటుని, అనేక మంది ఫ్యాక్టరీ వర్కర్ల ద్వారా వాటన్నిటిని తయారు జేసి మన దాకా తీసుకొచ్చి, వాటిని కట్టుబడి జేసి, అదే లో ఎన్నో రకాలు చేసేవాళ్ళు కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఎంతో మందిని ఉపయోగించుకుంటున్నాం. మనం అనుకుంటాం డబ్బులిచ్చేస్తున్నాం గదా! వాళ్ళ రుణం అప్పటికప్పుడు తీరిపోయింది అని. ఒక్కరోజు గూడా, ఏ రోజు గూడా ఆలోచించం. కానీ ఎప్పుడైతే మనకి ఇబ్బంది వస్తుందో, ఒక ఇబ్బందొచ్చింది. అనేక అవసరాల కోసం మనకన్నీ రావు. కానీ వాటి కోసం ఎంతో మంది మీద ఆధారపడి ఉంటాం. వాళ్ళకి డబ్బులివ్వగానే రుణం అయిపోయింది. వాళ్ళు పిలవగానే వస్తే డబ్బులివ్వగానే రుణం అయిపోయింది అంటే వాళ్ళ గురించి ఆలోచించం. అదే రాలేదనుకోండి, మన అవసరం, అత్యవసరం తీరదు. దానికోసం తపన పడతాం, బాధపడతాం. ఇలా అయిందేంటి అని ఆలోచిస్తాం. మరి ఇలా మన చుట్టూ ప్రతి విషయాన్ని రుణపడే ఉంటున్నాం. అలాగే చిన్నప్పటి నుంచి బడిలో చదువు చెప్పుకునే గురువులకి, పక్కనున్న స్నేహితులకి, మనకంటే ముందు చదివి వాటి గురించిన ఆలోచన మనకిస్తూ ఉన్న వాళ్ళకి మనందరికీ తెలుసు. ముందు వాళ్ళ ఆలోచన లేకపోతే మనకేది త్వరగా అవగాహన అవ్వదు. ఇలా మనము చూసుకుంటూ పోతే ఎంతోమంది ఆలోచన ప్రభావాల ద్వారా ఎంతోమంది ఆధ్యాత్మిక
శక్తి వలన. మనకంటే ముందు ఎన్నో ఆలోచనలు చేసి, మన జీవనానికి తోడ్పడిన వారు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ శుభ సంకల్పాలు ఇవన్నీ ఎప్పుడైనా మరి మనం రుణపడి ఉన్నాము అనేది ఆలోచించామా ఏ రోజైనా? అసల ఏ రోజు. ఎందుకని? ఎప్పుడైనా నిజంగా ఆలోచిస్తే మనకి కోపము, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటే మన జీవనము అనే చేసే దాంట్లో ఎంతటి రుణపడి ఉన్నామో, ఏది జరగకపోయినా మనలో కోపము, అహంకారము, మద మాత్సర్యాలు తొంగి చూస్తూ ఉంటాయి. ఏది జరగకపోయినా, ఎవరు ఏది చేయకపోయినా. మరి నిజంగా మనం వీటన్నిటి వైపు ఆలోచిస్తే, మనము వీటంతటికి రుణం ఎప్పటికి తీర్చుకోగలము? ఎలా తీర్చుకోగలము? ఎలా తీర్చుకోగలం? ఆలోచించండి. రుణం తీర్చుకోవాల్సిందే గదా! అయ్యో! ఎంతోమంది వ్యవసాయదారులు చేశారు అని ఇప్పుడు చదువుకొని ఉద్యోగం చేస్తున్న నీవు వ్యవసాయం జేసి రుణం తీర్చుకుంటావా? ప్రకృతిలో ఎన్నో రకాలు నీకు ఇస్తూ ఉన్నాయి. వాటన్నిటి రుణం తీర్చుకోగలవా? ఈ సకల చరాచరము నుంచి ఎన్నో విషయాలని మనం ఉపయోగించుకుంటున్నాం. వాటన్నిటి రుణం ఎప్పటికి తీర్చుకోగలం? ఎలా తీర్చుకోగలం? మరి ఆధ్యాత్మిక జీవనము అనే దానిలోకి మనం అందరం వచ్చాం. ఇప్పుడు దృష్టి పెట్టాం. వీటన్నిటికి రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకుంటాం రుణం? ఎలా తీర్చుకుంటాం ఈ రుణాన్ని? తల్లిదండ్రుల రుణం. అందరం వాళ్ళని బాగా చూసి తీర్చుకుంటున్నామా? జీవితం ఏమి నేర్పుతుంది? జీవిత పాఠాలు. తల్లిదండ్రులు నుంచి పిల్లల వైపు దృష్టి పెడతాం. మన ఇంపార్టెన్స్ అంతా గూడా ఎవరి కుటుంబంలో వాళ్ళ పిల్లలకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాళ్ళ తల్లిదండ్రులకు గాని, అత్తమామలకు గాని ఇవ్వటంల. మరి వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాం? అలాగే మనము మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంతవరకు దృష్టి పెట్టలేదు వీటన్నిటి మీద. కానీ ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించుకున్నాము అనేది మనకు తెలుసు.
ఎప్పుడు ఉపయోగించుకున్నాం? రాక్షసత్వంగా ఉన్నప్పుడు ఉపయోగించుకున్నాం. మానవత్వంగా ఉన్నప్పుడు ఉపయోగించుకుంటున్నాం. దైవత్వంగా ఉన్నప్పుడు ఉపయోగించుకుంటున్నాం. శివత్వానికొచ్చినా గూడా ఉపయోగించుకుంటాం. ఎలా వీటన్నిటి రుణం తీర్చుకునేది? ఎలా అంటే, ఎప్పుడైతే వాటన్నిటిని గ్రహించటం ద్వారా, వాటన్నిటిని గూడా మన హృదయంలో ఆలోచనలోకి తీసుకోవటం ద్వారా, మానవత్వ జీవనంలోకి ప్రవేశించినప్పుడు, మన చుట్టూ ఉన్న వాటన్నిటికీ కూడా మనం ఈ ప్రకృతి శక్తులన్నిటినీ ఉపయోగించుకునేటప్పుడు, వాటిని వ్యర్థము చేయకుండా ఉండటం ద్వారా, ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు. అలాగే అనేక ఉత్పత్తులని వ్యర్థం చేయకూడదు. అలాగే మనకి భగవంతుడు ఐశ్వర్యాన్నిస్తాడు. దాన్ని గూడా వ్యర్థం చేయకూడదు. దాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలో, ఎంతవరకు దాన ధర్మాలకు ఉపయోగించాలో, ఎంతవరకు ఎవరికైనా అది ఉపయోగపడుతుందేమో అన్న ఆలోచనతో ఉండగలగాలి. మన ఆలోచన ఎలా ఉండాలి అంటే, మన అత్యవసరమైన అవసరాలకి దాన్ని ఉపయోగించుకుంటాం. కానీ మిగిలినది ఎవరికి ఎప్పుడు ఉపయోగపడుతుందో, ఏ అవసరాలకు ఉపయోగపడుతుందో, మనము ఎంత చేయగలమో వాటిని చేయగలగటం ద్వారా మానవత్వాన్ని కలిగి ఉండటం. ఈ ప్రకృతిలో లభించే వాటన్నిటిని, వాటిని మనం స్వీకరించే వాటన్నిటిని కూడా ఎంతవరకు అత్యవసరమో అంతవరకే వాడుకోవాలి. మనకి డబ్బులున్నాయి, కొనుక్కొచ్చుకుంటున్నాం గదా అని వాటన్నిటిని ద పారబోయటం, చెయ్యటం లాంటివి ఉండకూడదు. వీటన్నిటిని కూడా మనము ఎరుకలో ఉంచుకొని మన జీవితాన్ని ఎందుకు అంటే, ఇవాళ మనం ఇంత తినే వస్తువులు పారేసాము అంటే, ఎంతో మందికి అయి ఉపయోగపడతాయి. ఎంతో కష్టపడితే గాని సంవత్సరాలు, నెలలు పండిస్తే గాని అవి రావు. వాటిని పాడు చేయటం వలన వాటిని వృధాగా మనం తింటే మంచిదే. కానీ వృధా చేసేది గూడా చాలా ఎక్కువుంటుంది. మన ఇంట్లో మనం జాగ్రత్తగానే ఉన్నా బయటికి పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చాలా వృధా ఖర్చులు చేస్తూ ఉంటాం. ఆహారాన్ని ఎంతో మంది వృధా చేస్తూ ఉంటారు. మన యొక్క ఆనందం కోసం వాటన్నిటిని చాలా వాటిని వృధా చేస్తూ ఉంటాం వేడుకలలో. మరి వీటన్నిటిని గ్రహించటం ద్వారా, వాటన్నిటికి కృతజ్ఞతలు తెలియజేయటం ద్వారా, వాటన్నిటి మీద ప్రేమ కలిగి ఉండటం ద్వారా ఒక ప్రియత్వ, వినయ, విశ్వాస, భావోన్నత ప్రియత్వాన్ని
వీటన్నిటి మీద కలిగి ఉండటం ద్వారా రాక్షసత్వంగా ఉన్నప్పుడు ఎప్పుడూ రాదు. కానీ మానవత్వ జీవనానికి వచ్చినప్పుడు, ఇలాంటి ఆధ్యాత్మికానికి వచ్చినప్పుడు మనలో ఈ కృతజ్ఞతా భావాన్ని పెంచుకోవటం ద్వారా, అలాగే దైవత్వ స్థాయి స్థితులకు వచ్చినప్పుడు సమత్వ భావనగా తానైనైన స్థితిలో వాటన్నిటి యొక్క హృదయము నీ హృదయమై వాటన్నిటికి కృతజ్ఞత తెలియజేయటం ద్వారా నీ ప్రియత్వాన్ని అందించటం ద్వారా అలాగే ఎప్పుడైతే ఈ సత్యాన్ని సత్తుని అవగాహన చేసుకొని ప్రయాణం చేస్తూ దైవత్వ స్థాయి స్థితిగతులకి ప్రయాణిస్తూ ఉంటావో నీ అనుగ్రహాన్ని సమస్తం మీద అనుగ్రహించటం ద్వారా అలాంటి హృదయంగా నిలబడినప్పుడు నీవు ఏవేవైతే ఉపయోగించుకున్నావో వాటన్నిటితో అనుసంధానమై ఉంటావు. అలా అనుసంధానమైనప్పుడు ఆ స్పందన ప్రతిస్పందనాత్మకంగా తానేనైన స్థితిలో ఈ హృదయము తన అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ సమస్తాన్ని ఉపయోగించుకున్నాం. అలాంటి స్థితిలో మనము ఒక కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం ద్వారా మనం ఈ రుణాన్ని తీర్చుకోగలము. ఈ సమస్తము నేను రుణపడి ఉన్నాను అన్నప్పుడు నీలో అహంకారము అనేది మాయమైపోతుంది. నీలో అనేక ఆక్రోశాలు నేను అది జేయాలా? ఇది జేయాలా? ఏది జేయాలి? నాకేం పని? అదేం పని? ఇదెందుకు జేయాలి? నాకేం అవసరం? వాళ్ళప్పుడు జేయలేదు, వీళ్ళిప్పుడు జేయలేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ సమస్తం మీద దృష్టి పెట్టి దేనికి నేను జేయగలను అని ఆలోచించినప్పుడు నీ నిస్సహాయత అనేది నీకు తెలుస్తుంది. అప్పుడు అక్కడ కృతజ్ఞతా భావము అనేది బిగినవుతుంది. అక్కడ నుంచి సమస్తం మీద నీ దృష్టి నీ కృతజ్ఞతా భావన అనేది సమస్తం మీదకి నీ హృదయము సమత్వ భావనతో ఆ కృతజ్ఞతని కలిగి ఉంటుంది. అలాగే ఈ ఆత్మ జ్ఞానము, ఈ బ్రహ్మ జ్ఞానము నీలో అవగాహనాత్మకంగా ఉండటం వలననే అంటే నిన్ను నీవు ఈ సమస్తములో ఉన్న నిన్ను నీవు తెలుసుకోవటం ద్వారానే ఈ సమస్తానికి కృతజ్ఞత తెలియచేయగలిగిన స్థాయిలో సమస్తానికి కనెక్టివిటీ అయ్యుండగలిగిన స్థితిని అనుభవిస్తావు. అలాంటి హృదయ ప్రియత్వాన్ని కలిగి ఉంటావు. వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాను, వీళ్ళ మీద కక్ష తీసుకుంటాను. అది
నాశనం జేస్తాను, ఇది నాశనం చేస్తాను అంటే బ్రహ్మజ్ఞానిగా ఉన్నప్పుడు గూడా ఒక రావణాసురుడిలాగా ఎంతోమంది ఒక గొప్ప స్థాయిలో ఉండి, ఇలాంటి కృతజ్ఞతా భావం లేకుండా సమస్తం మీద కూడా వాళ్ళ అసుర లక్షణాలు స్పందింపచేసినప్పుడు, అక్కడ ఆ హృదయములో ఈశ్వరత్వ లోపం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావన వీటన్నిటిని నేను తీర్చుకోలేను, వేటికి నేను చేయగలను అన్న కృతజ్ఞతా భావన ఎప్పుడైతే వస్తుందో, నీలో ఉన్న అహంకారాలన్నీ నశిస్తాయి. నేనెందుకు ఈ అహంకారాలలోకి ఉన్నాను? వాటన్నిటిని నేనేమన్నా చేయగలిగితే గదా! ఇవాళ నేను ఈ బ్రహ్మజ్ఞానిగా అంతా చేశాను, వాటన్నిటిని అవగాహన చేశాను అంటే కుదురుతుందా? అది నిరంతరము నీ భావన అనేది జరిగేది. ఒక కృతజ్ఞతా భావన అనేది నిరంతరము నీలో అహంకారాలు లేనంత వరకు జరిగేది. ఇక్కడ నీ ఆలోచన ద్వారా ఈ సమస్తంలో నువ్వు ఏదేదైతే ఉపయోగించుకున్నావో వాటన్నిటికీ సానుకూలత్వాన్ని ఇవ్వగలిగిన అనుగ్రహ హృదయంగా నువ్వు ఉండగలవు. ఎంతో మందికి సేవ చేశారు. ఎన్నో సేవలు నేను ఉపయోగించుకున్నాను. మరి నేను వాళ్ళందరికీ చేయగలనా? మామూలుగా పాంచభౌతిక దేహ స్థితిలో చేయలేను. సానుకూలత్వం ఉండదు. కానీ ఒక దైవత్వ స్థాయి, సమత్వ భావన కలిగిన స్థాయిలో వాళ్ళ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా వాళ్ళకేదైతే అవసరమో దాన్ని ఇంకొక రూపంలో అందించగలను అనుగ్రహంగా. అక్కడ ఆ స్పందన ఏదైతే నేను నాకు సహాయం చేశారో వాళ్ళ ఆలోచన స్పందన అనేది ఇక్కడ ప్రతిస్పందనాత్మకంగా దాన్ని అందించగలిగిన అనుగ్రహంగా ఉంటుంది. అలాగా కృతజ్ఞత తెలియజేసుకోవచ్చు. కృతజ్ఞత తీర్చుకోవచ్చు. మరి మనందరము ఈ కృతజ్ఞత అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రుణపడి ఉన్నాము, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మనం తీర్చుకోవాలి అనేది గూడా అవగాహన చేసుకున్నప్పుడు మనలో ఈ వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలని అడుగడుగుకి పెంచుకోగలం.